హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో మనము ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇచ్చేసారు 50 ఓమ్స్ అక్రాస్ ఏబి టెర్మినల్స్ దగ్గర అనమాట. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనమాట. ఓకేనా, ఈ రెసిస్టెన్స్ వాల్యూ తెలియదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నాం. ఓకేనా, ఇదంతా యాడ్ చేసుకున్నాం. ఇది ఈ 10 ఓమ్స్ రెసిస్టెన్స్ ఈ మొత్తం చూస్తే ఎట్లా ఉంది, సిరీస్ లో ఉంది. సో ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనం దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను 2 మెథడ్స్ చెప్తాను ఎలాగని ఫైండ్ అవుట్ చేసేది. సో ఈ 3 రెసిస్టర్స్ ఉన్నాయి అనమాట, 12 ఓమ్స్ 12 ఓమ్స్ 12 ఓమ్స్ అన్ని ప్యారల్ లో ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఈ 2 ఓమ్స్ నేను ఫస్ట్ చేస్తాను. ఏంటి సొల్యూషన్ చేస్తాను. ఈ 2 ఓమ్స్ యొక్క రిజల్ట్ చూద్దాం మనం. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే 12 into 12 by 12 plus 12 దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 6 ఓమ్స్ వస్తుంది అనమాట. ఓకేనా, అదే విధంగా సో ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఈ మొత్తం కలిపి 6 ఓమ్స్ వచ్చింది. ఓకేనా, సో ఈ 6 ఓమ్స్ ఈ 12 ఓమ్స్ ఎలా ఉంది, ప్యారల్ లో ఉంది. సో అగైన్ ఈ ఫార్ములా యూజ్ చేస్తే 12 into 6 by 12 plus 6 అనమాట. సో ఏమొస్తుంది 12 into 6 by 18. సో 6 1s are 6 3s are 3 4s are. సో ఫైనల్ గా 4 ఓమ్స్ వచ్చింది అనమాట. సో ఈ మొత్తం రెసిస్టెన్స్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 4 ఓమ్స్ వచ్చింది. సో ఇది ఒక మెథడ్ అనమాట. అట్లా కాకుండా మనం డైరెక్ట్ గా సింగిల్ స్టెప్ లో మనం వేస్తాం చూడండి. సో ఇక్కడ మనము 3 రెసిస్టర్స్ ఉన్నాయి మనకి, అన్ని ప్యారల్ లో ఉన్నాయి కదా. సో అన్ని 12 ఓమ్స్ అనమాట. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసే రెసిస్టర్ నేను సమ్ ఆర్ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా, ఈ మొత్తం రిజల్టెంట్ రెసిస్టెన్స్ వచ్చి ఆర్ఎక్స్ అనమాట. సో ఎలా రాసుకుంటామంటే 1/RX ఈజ్ ఈక్వల్ టు 1/12 రాసుకుంటా ఈ రెసిస్టర్. ఓకేనా, ఈ రెసిస్టర్ అదే విధంగా దీని కానీ 1/12, అదే విధంగా దీని కానీ 1/12, ఎందుకంటే అన్ని 12 ఓమ్స్ రెసిస్టర్స్ అనమాట. ఓకేనా, సారీ. సో వీటిని అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, సో 3 అన్ని 12 ఓమ్స్ రెసిస్టర్స్ 1/12 కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి 3/12 రాసుకుంటున్నాం. 3 4s are 1/4 అనమాట. ఓకేనా, సో ఫైనల్ గా ఆర్ఎక్స్ వాల్యూ ఎంత, 4 ఓమ్స్ వచ్చింది. ఓకేనా, సింగిల్ స్టెప్ గా ఇలాగా మనం టోటల్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. లేకపోతే ఇండివిజువల్ గా 2 రెసిస్టర్స్ ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత ఆ వచ్చిన రిజల్టెంట్ ఓమ్స్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ దీనికి ప్యారలల్ గా ఉంది కాబట్టి మళ్ళీ ఈ రెండింటి మళ్ళీ ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి 4 ఓమ్స్ వస్తుంది అనమాట. 2 మెథడ్స్ చూసాం కదా. ఫైనల్ గా మొత్తం ఎంత వచ్చింది, మనకి 4 ఓమ్స్ వచ్చింది అనమాట. ఓకే, ఎంత వచ్చింది, 4 ఓమ్స్. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ 4 ఓమ్స్ 6 10 ఓమ్స్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి, అన్ని మనకి సిరీస్ లో ఉన్నాయి. సో ఈ 10 ఓమ్స్ 4 ఓమ్స్ కలుపుకోవచ్చా, ఈజీగా కలుపుకోవచ్చు అనమాట. సింగిల్ రెసిస్టర్ గా రాస్తాను చూడండి. సో ఇక్కడ తిరిపేస్తున్నా 10 + 4 ఎంత, 14 అనమాట. సో 14 ఓమ్స్ ఇక్కడ తీసుకున్నా డైరెక్ట్, అంటే యాడ్ చేసేసాను అకార్డింగ్ దిస్ ఫార్ములా అనమాట. సిరీస్ లో రెసిస్టెన్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 14 R + 14 రాసుకోవచ్చు, ఎందుకంటే సిరీస్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసేసాను అనమాట. ఓకేనా, 14 ఓమ్స్. ఇప్పుడు చూడండి ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్ లో ఉన్నాయి. సో ఈ మొత్తం రిజల్ట్ అంటే ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. 60 into R + 14 by 60 + R + 14 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 60 into R + 14 by 74 + 4. ఓకేనా, ఇదైతే వచ్చింది మనకి. సో ఇది రిజల్టెంట్. ఓకేనా, ఆ వాల్యూ నేను మొత్తంగా కలిపి నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఈ వాల్యూ అనమాట ఎంత వచ్చింది, 60 into R + 14 74 + R అనమాట. ఓకేనా, సో ఈ వాల్యూ ఇప్పుడు ఈజీగా ఆర్ టోటల్ వాల్యూ మనకి ఎంత ఇచ్చింది, 50 ఓమ్స్ ఇచ్చారు అనమాట. సో 50 ఓమ్స్ ఇక్కడ రాసేసుకున్నాం. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత, RT ఈజ్ ఈక్వల్ టు 30 సిరీస్ లో ఉన్నాయి ఈ రెసిస్టర్ ఈ రెసిస్టర్. సో 30 + 60 R + 14 74 + R అనమాట. ఓకేనా, ఆర్ టోటల్ ఎంత మనకి 50 ఓమ్స్ ఇచ్చారు. సో ఆ 50 ఓమ్స్ ఇక్కడ రాసేసుకుంటాం. ఓకేనా, సో దీన్ని ఇలా పంపిస్తే ఏమొస్తుంది, 50 - 30 అవుతుంది అనమాట. 30 ఇంటూ పంపిస్తే అప్పుడు 20 అవుతుంది. ఓకేనా, 60 R + 14 అనమాట, 74 + R. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 23s are 60 అనమాట. సో దీన్ని ఎలా తీసుకొద్దాం, 74 + R 3R అండ్ 3 12 3 42 అనమాట. ఓకేనా, సో ఈ 74 - 42 ఈ R ని అవతల పంపిద్దాం. 42 ని తీసుకుని వచ్చాం, R ని అటు పంపిస్తే
3R మైనస్ R ఉంది. ఓకేనా. సో 74 లో 42 తీస్తే ఎంత మనకి 74 లో 42 తీస్తే ఎంత మనకి 8 ఒక 24 అంటే 32. సో 32 వస్తుంది. ఇక్కడ 2R వస్తుంది. సో ఫైనల్ గా R వాల్యూ ఎంత 216. సో 16 ohms వస్తుంది. అర్థమైందా. సో ఏం లేదనమాట, మనకి ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ అయితే ఇచ్చేసాడు. సో మనకి ఒక సర్క్యూట్ లో ఒక ఎలిమెంట్ అయితే దాని వాల్యూ ఇవ్వలేదు, ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.